ఒక 25 నుంచి 30 లోపే ఉంటది. అంత చిన్న వ్యక్తి వచ్చాడు తాతయ్య దగ్గరికి. వస్తే ఆయన ఏం చేస్తున్నాడు, లెగిచి ఆయనకు వందనాలు చెప్పి మళ్ళీ ఆయన కూర్చోయ్యా నువ్వు చైర్లో అంటే, ఆయన నేను కూర్చోనయ్యా, నీ ముందు నేను కూర్చోటం ఏంటంటే తాతయ్యతో అంటుంటే, తాతయ్య అంటున్నాడు నువ్వు కూర్చో అంటే, తాతయ్య అంటున్నాడు నీ ముందు నేను కూర్చోటం ఏంటయ్యా అంటున్నాడు. ఆయనేమో నీ ముందు నేను కూర్చోని అంటున్నాడు. చిన్నతను దాసం తాతయ్య అంటున్నాడు, అయ్యా నువ్వు బీలా గార్డెన్ నుంచి వచ్చావయ్యా, నీ ముందు నేను కూర్చోటం ఏంటయ్యా అని దాసం తాతయ్య. అట్లా ఇద్దరు అలా డిస్కషన్ జరిగి 10-15 నిమిషాలు ఇద్దరు అలాగే నిలబడిపోయి నువ్వు కూర్చుంటే నేను కూర్చుంటా డిస్కషన్ చేసి లాస్ట్కి ఇద్దరు కలిసి కింద కూర్చున్నారు. అలా తాతయ్య అంత తగ్గించుకునేవాడంట. అంత తగ్గించుకున్నాడు కాబట్టి ఏమయ్యాడు, అసలు మామూలుగా అయితే స్వజనుల దగ్గర ఘనత ఎవరికి రాదంట తెలుసా. యేసు ప్రభు కూడా స్వజనుల దగ్గర ఏమయ్యాడంటే ఘనత పొందుకోలా. కానీ దాసం తాతయ్యకి దేవుడు ఆ ఘనత ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడంటే ఆయన తగ్గింపంట. అంత తగ్గించుకునేవాడు కాబట్టి ఏమైందంటే తన స్వజనుల దగ్గర ఏం పొందుకున్నాడు, ఘనతను పొందుకున్నాడు. అంతేకాకుండా తాతయ్య ద్వారా అనేక అద్భుతాలు స్టువర్ట్పురంలో జరిగినాయి. చనిపోయిన స్థితిలో కూడా స్టువర్ట్పురం మందిరాలకు తీసుకొస్తే వాళ్ళు ఖచ్చితంగా బ్రతికే వెళ్ళేవాళ్ళు, కానీ చనిపోయిన మనిషిని ఎప్పుడు కూడా తీసుకొని వెళ్ళలేదనమాట. మనం తగ్గించుకున్నప్పుడు మనము కూడా అలాంటి కార్యాలే చూస్తామన్నమాట. అబ్రహాం అంటా ఉంటాడు, ఏమనంటాడంటే యేసు ప్రభు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు, అయ్యా నేను దుమ్మునయ్యా, నేను ధూళిని, నీతో మాట్లాడడానికి కూడా నాలో అర్హత లేదు ప్రభా, అయినా ఒక్కసారి నిన్ను అడుగుతున్నాను, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయొద్దయ్యా అని అడిగినప్పుడు ఆయన తగ్గింపును బట్టి దేవుడు అంటాడు, అయితే నువ్వు నన్ను అడుగుతున్నావు కాబట్టి అక్కడ 50 మంది ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడుతానంటాడు. అట్లా ఆయన మాట కాదు అనలేక అబ్రహాం మాట లాస్ట్కి 10 మంది ఉన్నా కూడా నేను ఆ పట్టణాన్ని కాపాడుతానంట. కానీ అక్కడ 10 మంది నీతి మంతులు కూడా సొదొమ పట్టణంలో కనపడరు. అక్కడ అబ్రహాం ఎవరి కోసం తగ్గించుకుంటున్నాడు, సొదొమ పట్టణం కోసం తగ్గించుకుంటున్నాడు. ఇక్కడ శతాధిపతి ఎవరి గురించి తగ్గించుకుంటున్నాడు, తన దాసుడు గురించి ఏం చేస్తున్నాడు, దేవుని దగ్గరికి వచ్చి తగ్గించుకొని అడుగుతున్నాడు, అయ్యా ఒక్కసారి కనికరించి నా. గర్విష్ఠులు ఎప్పుడు అణచబడతారంట, అహంకారులు ఎప్పుడు అణచబడిపోతారు. కానీ మనం గర్వం లేనప్పుడు తగ్గించుకున్నప్పుడు మనం ఏమవుతాం తెలుసా, అధికముగా హెచ్చించబడతాం. ఏమవుతాం, అధికముగా హెచ్చించబడతామంట. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, ఎప్పుడైతే మనం దీనులుగా ఉంటామో, ఎప్పుడైతే యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి తగ్గించుకొని మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, మన్ని హెచ్చిస్తాడంట. అట్లాగే ఆయన అంటున్నాడు, ప్రభా నేను ఒక సైనికుడిని, నేను ఒక శతాధిపతిని, నాకు అన్ని ఉన్నాయి, నాకు ధనం ఉంది, అంతా ఉంది, కానీ నువ్వు నా ఇంటికి వస్తానికి నేను యోగ్యుడు కానయ్యా, నేను అర్హుడను కానయ్యా, ఒక్క మాట చెప్పయ్యా చాలు, నా కుటుంబంలో ఉన్న నా దగ్గర ఉన్న దాసుడు ఏమైపోతాడు, స్వస్థత పొందుకుంటాడని చెప్తున్నాడు. ఆ మాట మనలో వచ్చిద్దా, మనలో రాదా, మనకు అంత అసలు చాలా